వాక్యం చూసుకుందాం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం చూసుకుందాం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం చూసుకుందాం. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారి నాలుకతో ఇచ్చలాడుతారు. ఇక్కడ మనం ఈ వాక్యం చూసినట్లయితే ఈరోజు మనం చెప్పిన అంశము మంచి నాలుకకు చెడ్డ నాలుకకు ఉన్నటువంటి వ్యత్యాసాలు కొన్ని మనం చూద్దాం. వాక్యం ద్వారా డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ టంగ్ అండ్ బ్యాడ్ టంగ్. ఏది మంచి నాలుక, ఏది చెడ్డ నాలుక. మానవులమైనటువంటి మనకు అన్ని అవయవాలతో పాటు ఈ నాలుక అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చెవి అనేది అన్ని మాటలు వింటుంది, కానీ దేనికి సమాధానం చెప్పదు చెవి. ఎందుకంటే అన్ని మాటలు ఉంటుంది చెవి, కానీ దేనికి తిరిగి చెప్పదు. కానీ నాలుక ఒక్క మాట విన్నా సరే దానికి ఇంకో 10 మాటలేసి తిరిగి చెప్తుంది. అంత శక్తి అయినటువంటిది ఈ నాలుక. అయితే దేవుని యొక్క వాక్యం నుంచి ఈరోజు మన నాలుక ఎలా ఉందో చూసుకుందాం. మన నాలుక మంచి నాలుకగా ఉందా, మన నాలుక చెడ్డ నాలుకగా ఉందా అని చూసుకున్నట్లయితే మంచి నాలుగు ఉన్నటువంటి లక్షణాలు ఏంటో మన వాక్యంలో ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ సామెతల గ్రంథము 10:20లో దేవుడు ఒక మాట చెప్పాడు మనకు చక్కగా. సామెతల గ్రంథము 10:20 ఎవరన్నా త్వరగా తీసుకున్నట్టు చదవండి. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. చాలండి. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. ఇక్కడ ఎవరి నాలుక చెప్పాడు దేవుడు? నీతిమంతుని నాలుక. ఎవరు నీతిమంతులు? ఎవరు నీతిమంతులు? ఎవడనో నీతిమంతులు లేడు అని చెప్పినప్పుడు మరి ఎవడు నీతిమంతుడు? ఎవడైతే దేవుని యొక్క కార్యాలు దేవునితో జతపడి ఉంటారో వాళ్ళు నీతిమంతులు. వాళ్ళ యొక్క నాలుక ఎలా ఉంటుందని చెప్తున్నాడు దేవుడు? ప్రశస్తమైన వెండి వంటిది. ప్రశస్తమైన వెండి వంటిది. ప్రశస్తమైన వెండి. ఇక్కడ బంగారం అని అంటాం మనం, మేలిమి బంగారం అని కూడా అంటాం. బంగారం అంటే ఏంటి? మేలిమి బంగారం అంటే ఏంటి? మంచి క్వాలిటీ ఉన్నటువంటి బంగారాన్ని మేలిమి బంగారం అంటాం. ఇక్కడ నీతిమంతుని యొక్క నాలుక ప్రశస్తమైన ఏమని చెప్తున్నాడు? ప్రశస్తమైన వెండి వంటిది. అంటే మేలిమి బంగారం అంటే నాలుక వంటిది అనమాట నీతిమంతుని నాలుక. ఇంకా ముందుకెళ్తే సామెతలు 15:2 కూడా దేవుడు చెప్తున్నాడు. చూడండి ఒకసారి ఒక మాట, మంచి మాట చెప్తున్నాడు. సామెతలు 15:2 జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశాలు కలుగును. ఏ అంశాలు కలిగితే? జ్ఞానాంశాలు. జ్ఞానాంశాలు అంటే అది ఎవరికైనా ఉపయోగపడే అంశాలే, ఒకరిని పాడు చేసేటటువంటి అంశాలు కాదు. అది వాడికి ఉపయోగపడాలి, ఇతరులకు ఉపయోగపడాలి. ఇక్కడ మనం నాలుగు ఉందని చెప్పేసి రకరకాలుగా మాట్లాడి, అనవసరంగా మాట్లాడి, లేనిపోని మాటలు మాట్లాడి, ఉన్నవి లేనివి మాట్లాడి, ఇతరులకి ఇచ్చే సలహాలు కూడా కొంతమంది ఎలా ఇస్తారంటే అది జ్ఞానంగా ఉండే సలహాలు ఎవరు, అది పనికిమాల సలహాలని ఇస్తూ ఉంటారు, వాళ్ళకి ఉపయోగపడిన సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ మనం ఎప్పుడైతే జ్ఞానులుగా ఉన్నామో, జ్ఞానులు అంటే దేవుని యొక్క దృష్టిలో దేవునితో మనం దేవుని యొక్క నడవడికలో మనం ఉన్నామో దేవుడే మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని మనకి ఇచ్చినప్పుడు మన యొక్క నాలుక ఎలా ఉంటుందని చెప్తున్నాడు దేవుడు? మనోహరమైన జ్ఞానాంశం. ప్రతీది కూడా అది ఇతరులకు ఉపయోగపడేటువంటి మాటల కిందే మనం మాట్లాడతాం.
అనవసరమైన మాటలు మాట్లాడడం. తర్వాత ఇంకా అదే 15:4 కూడా ఒకసారి చూసినట్లయితే సామెతలు 15:4 సాత్వికమైన నాలుక జీవవృక్షము. సాత్వికము కావాలి మనిషికి. కొందరు మాట్లాడతారు, చాలా దురుసుగా మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారో కూడా తెలియదు, అనవసరంగా మాట్లాడతారు. మనం ఎంతో కాలం నుంచి దేవుల్లో ఉన్నటువంటి వారు, దేవుల్లో ఉండి దేవుని యొక్క ప్రతి విషయంలో కూడా దేవుని అడుగుజాడలను నడుచుకున్నటువంటి వాళ్ళమై ఉండి సాత్వికంగా వాళ్ళ నోరు ఉండదు. వాళ్ళ మాట, వాళ్ళ చేత ఎలా ఉంటుందంటే చాలా కొట్టినట్టు ఉంటుంది. అది దేవునికి ఇష్టమైంది కాదు. నేను ఇంతే, అది కష్టం, నేను అనే మాట ఉండకూడదు. నేను ఇంతే కాదు, మనం దేవుని దృష్టిలో ఉన్నాం కాబట్టి మన మాట చాలా మధురంగా ఉండాలి. మన మాటను బట్టి ఎదటవాడికి, మన యొక్క క్రియను బట్టి ఎదటవాడికి అక్కడ మన దేవుని నామానికి మనం హెచ్చింపు తీసుకురావాలి. ఎప్పుడైతే మన మాట సరిగా లేదో అన్యజనుల మధ్యన మన దేవుని నామం ఏమవుతుందంటే దోషుల పాలైపోతుంది. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మన యొక్క మాటను చాలా జాగ్రత్తగా మనోహరంగా మాట్లాడాలి, అనవసరంగా మాట్లాడకూడదు. ఇంకా చూసినట్లయితే మన యొక్క నాలుక ఎలా ఉండాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2:11 చెప్తాడు. మన నాలుక ఎలా ఉండాలంటే మంచి నాలుక యొక్క లక్షణాలలో ఈ యొక్క నాలుగు చూసినట్లయితే మన నాలుక ఎలా ఉండాలంట 2:11 ఫిలిప్పీయులకు 2:11 ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొను నాలుక. ఇక్కడ యేసు ప్రభువుని నా దేవాతి దేవుడు, నా రక్షకుడు, నా పరమ తండ్రి, ఇక్కడ మన నాలుగుతో మనం ఒప్పుకోవాలి. మనం ఇప్పుడు ఒప్పుకుంటాం, దేవుణ్ణి నా దేవుని కింద ఒప్పుకుంటాం. బయటికి వెళ్ళాక రకరకాల క్రియలు చేస్తూ ఉంటాం. అన్యజనుల మధ్యలోకి వెళ్ళి అన్యజనులతో వాళ్ళు చేసేటటువంటి కొన్ని క్రియల్లో పాల్గొంటాం. అటువంటిప్పుడు కూడా మనం ఏ నోటితో ఏ నాలుగుతో ఒప్పుకున్నామో ఆ నాలుగుతో ఒప్పుకున్నటువంటి ఆ మాటకి అదంతా కూడా విలువ లేనటువంటిదే. మన మంచి నాలుగు అయినట్లయితే నా దేవుడు, నా యొక్క యేసు క్రీస్తు ప్రభువు ఒప్పుకోనమాట. నా క్రీస్తు ప్రభు నా సొంత రక్షకుడు, నన్ను పాపము నుండి దోషము నుండి నన్ను తప్పించి ఈ విధంగా నన్ను ఈ యొక్క లోకంలో ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నీవే నా రక్షకుడు అని మనం క్రీస్తు ప్రభుని అంగీకరించే నాలుకై ఉండాలి మన నాలుక. అప్పుడే మన నాలుక మంచి నాలుక అవుతుంది. తర్వాత ఇంకొక మాట చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 14:12 కూడా ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 14:12 ప్రతి నాలుకయు దేవుని స్తుతించు నాలుక చాలండి. ప్రతి నాలుక కూడా ఎలా ఉండాలంటే మనం మంచి నాలుక ఉన్నప్పుడు దేవుని స్తుతించే నాలుకగా ఉండాలి. అంతకుముందు నేను రకరకాల సినిమా పాటలు పాడుతూ ఉండేవాడిని. లోకంలో ఉన్నప్పుడు ఏయో మాట్లాడుతూ ఉండేవాడిని. మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు కొన్ని నేను యొక్క వాక్యంలో కొంచెం బలపడుతున్నప్పుడు, నాతో దేవాతి దేవుడు మాట్లాడుతున్నప్పుడు నా పాపముల నిమిత్తం, నా దోషుల నిమిత్తం, నేను చేసినటువంటి పాపం నిమిత్తం ప్రభువా నాతో మాట్లాడు, నేను చేసిన పాపాలను క్షమించు, ఎందుకంటే ఆ పాపాలు మరి నా పిల్లల వాళ్ళు రానకూడదు అని చెప్పేసి నేను నమ్మకంగా దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు ఈ మాట కూడా కనపడింది. నువ్వు ఎప్పుడు కూడా ఎవరు స్తుతించాలంట? దేవుణ్ణి స్తుతించాలి. దేవుని స్తుతించే నాలుగు కింద ఉండాలి మనం. అంతేగాని మనకి సమయం దొరికితే సినిమా పాటల వైపు వెళ్ళడం, సమయం దొరికితే అనవసర మాటలు మాట్లాడుకోవడం, సమయం దొరికితే ఎదుటి వారి మీద మాట్లాడుకోవడం,
ఇంకా చూసినట్లయితే కీర్తన గ్రంథం 119, 172లో మనం ఇదే చెప్తాడు. పాడే నాలుగు కింద ఉండాలంట మనకు. ఏ నాలుగు కింద ఉండాలి? పాడే నాలుక. అంటే ఎప్పుడు కూడా దేవుని యొక్క నేను బండి మీద వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ నేను ఎక్కడికైనా పొలం వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా నేను ఒక పాట పాడుకుంటూ వెళ్తాను. అది దేవుని పాట ఏదో ఒకటి నాకు తలంతులకు వచ్చినటువంటి పాట పాడుకుంటూ వెళ్తాను అనమాట. ఆ పాట అయ్యేలాగా నేను పొలం వెళ్ళిపోతాను. ఆ పాట మొదలుపెట్టేలాగా ఒక శరణమైన స్కూల్కి వెళ్ళిపోతాను. ఇవన్నీ కూడా మనం మన యొక్క నాలుకని ఎలా ఉందనేది మనం చూసుకొని మన నాలుక విషయంలో దేవునికి అర్పించుకోవాలి. ప్రభువా, నా నాలుగుతో ఇంతకుముందు నేను ఈ విధంగా మాట్లాడాను, ఇంతకుముందు అనేక విషయాలు మాట్లాడాను, అని క్షమించు ప్రభు అని చెప్పి మనం దేవునికి ఎప్పటికప్పుడు మనం తెలియపరుచుకున్నట్లయితే మన నోటిని ఆయనే శుభ్రపరుస్తాడు. ముందు మనలో ఏముండాలంటే ప్రత్యేకతగా ఉండాలి మన నాలుగు విషయంలో. మరి చెడ్డవారి నాలుక ఎలా ఉంటుందో కొన్ని విషయాలు చూద్దాం. చెడ్డవారి నాలుక ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. వారి నాలుక ఎలా ఉంటుందంటే కీర్తన గ్రంథము 5:9లో వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి. ఇక్కడ దుష్టులు అయినటువంటి దుష్టులు కానీ, అబద్ధికులు కానీ, డాంబికులు కానీ, పాపం చేయవారు కానీ ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా చెడ్డవర్ణాల కింద లెక్క. ఎవడు దుష్టుడు, ఎవడు పాపం చేయవాడు, ఎవడు అబద్ధికుడు అంటే వాళ్ళ నాలుకని సరి చేసుకోలేనటువంటి వాళ్ళందరూ కూడా దుష్టుడి కింద లెక్క. వాళ్ళ నాలుకతో ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడినటువంటి అందరూ కూడా పాపాత్ముడి కింద లెక్కే. వాళ్ళ నాలుకను సరిగా ఉపయోగించుకోలేని వాళ్ళందరూ కూడా అబద్ధికుడని లెక్కే. ఇక్కడ మన నాలుగు ఉందని చెప్పేసి ఇదేదో మాట్లాడేస్తాం. ఒక వ్యక్తి ఒక చిన్న సందర్భం చెప్పుకుంది. ఒక వ్యక్తి ఏం చేశాడంటే తనకి నోరు ఉందని చెప్పేసి, నాలుగు ఉందని చెప్పేసి ఆ ఎదుటివాడి మీద లేనిపోని సాక్ష్యం ఇచ్చి కేసు పెట్టింది చేశాడంటే అతని మీద. కేసు పెట్టింది చేస్తే పోలీసులు వచ్చి పాపం అతను తీసుకెళ్ళిపోతే అక్కడ నిజ నిజాలు నిర్ధారించిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే ఆయనలో ఎటువంటి తప్పు లేదని తెలిసింది. అప్పుడు కేసు పెట్టినటువంటి కేసు బయటకు వచ్చి ఆ వ్యక్తి ఏం చేయాలంటే నా మీద అనవసరంగా కేసు పెట్టాడు కాబట్టి నాకు పరువు నష్టమైంది కదా, అందువల్ల నేను ఏం చేస్తానంటే తిరిగి ఆయన కేసు పెడతాను, మళ్ళీ ఆయన పెట్టాడు. అప్పుడు ఆయన తీసుకొచ్చినప్పుడు జడ్జి ముందు అన్నాడంట ఆ వ్యక్తి, నేనేమనంటే చిన్న మాట అన్నాను, ఆ మాట వల్ల అతనికి అంత నష్టం జరిగిపోయిందా అనుకుంటా. చాలా మాటలు చెప్తున్నాడు ఆయన, నువ్వు ఆ మాటలు ఏంటో చెప్తే నిన్ను మ్యాక్సిమం కొంచెం విడిపెట్టడానికి అవకాశం ఉంటుందంటే, సరే మరి నేనేం చేయాలంటే అని అడిగాడు ఆ వ్యక్తి. అప్పుడు జడ్జి గారు చెప్తున్నానంటే నువ్వేమేమి అన్నావో ఆ విషయాలన్నీ కూడా ఒక దాని మీద రాసేసి ఒక పేపర్ మీద అది చింపేసి రేపు ఐదుగురా నీకు సాక్షి నేను నీకు తీర్పిస్తానన్నాడు. సరే అని చెప్పేసి వ్యక్తి అతను ఏమేమన్నాడో అవన్నీ రాసేసి వెళ్తా అదంతా చింపి పడేసి వచ్చాడు. నెక్స్ట్ డే నిన్న రాసేసి మొత్తం అన్నీ కూడా పడేసేసానండి అన్నాడంట. సరే నువ్వు పని చేయి, ఆ పడేసి నేను ఏరుకొచ్చేస్తే అప్పుడు నీకు నువ్వేమీ ఎటువంటి తప్పు చేయలేదని ఒప్పుకుంటానంట. అది ఎలా కుదురుతుంది బాబు, నిన్న నేను చింపు పడేసాను కూడా ఎక్కడెక్కడికో ఇరిపోయి ఉంటాయి, ఎలా ఇరికొస్తానన్నానంట. మరి అదే ఎలా ఉంటుంది, నీ మాట కూడా ఒక మాట అనేసానంటే కుదరదు, అది ఎక్కడెక్కడికో ఇరిపోయి ఉంటుంది కదా, మరి అతను నష్టం జరిగింది కదా, మరి ఆ నష్టాన్ని బట్టి నువ్వు ఏం చెప్తావు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి చేసినటువంటి తప్పుని తెలుసుకుని క్షమించమన్నాడు అన్నమాట. అంటే మనం నాలుగుందని చెప్పేసి ఏదో మాట్లాడేస్తాం. ఆ మాట్లాడిన మాట ఎక్కడికి వెళ్ళిపోద్ది, చేరవలసిన చోటుకి వెళ్ళిపోద్ది, చేరకుండా ప్రదేశానికి కూడా వెళ్ళిపోతాం. మళ్ళీ ఆ మాటను మనం వెనక్కి తీసుకోలేము అన్నమాట. ఈ విధంగా చెడ్డవారైనటువంటి నాలుక ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. రోమపత్రిక 3:13లో చెడ్డవారైనటువంటి నాలుక ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం.
వారు గొంతుకు తెరచిన సమాధి నాలుగుతో మోసం చేయలేదు. సరిపోద్దండి. వాళ్ళు దేనితో మోసం చేస్తారంట? నాలుగుతో మోసం చేస్తారంట. ఇదేంటి నాలుగుతో మోసం చేయడం ఏంటి? రకరకాల మాటలు మాట్లాడతారు, మనుషులు నొప్పించే మాటలు మాట్లాడతారు, అసలు నొప్పి లేకుండా మాట్లాడతారు. వాళ్ళు దేనితో మోసం చేస్తారంటే నాలుగుతోనే మోసం చేస్తారు. అటువంటికి మనం చాలా దూరంగా ఉండాలి. మరి దూరంగా ఉండాలంటే మనం దూరంగా ఉండలేము. మన బలం సామర్థ్యం సరిపోదు. మనం ఎలా దూరం ఉండకూడదు? ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు పాటలు పాడాలి. మన నాలుకను ముందుగా నీతిమంతుల నాలుక కింద ఉంచుకోవాలి. ఉంచుకున్నట్లయితే మన నాలుక నీతిమంతుల నాలుక కింద ఉన్నట్లయితే ఎదుటివాడు మాట్లాడేటటువంటి మాటని మనం ముందుగానే గుర్తించవచ్చు. అన్నమాట. ఈ విధంగా మోసం నాలుగుతో మోసం చేయటటువంటి వాళ్ళు మోసం చేస్తారని నాలుగుతోటి. ఇంకా చూసినట్లయితే యోహాను 3:18 కూడా ఒక మాట ఉంటుంది. చెడ్డవారి యొక్క నాలుక విషయంలో యోహాను 3:18 కూడా ఉంటుంది. ఆయన విశ్వాసం ఉంచడానికి మళ్ళీ విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారు నామమున విశ్వాసించలేదు కనుక వ్యవహారం 3:18 వ్యవహార పత్రిక 3:18. చిన్నపిల్లలారా మాటలతోనూ నాలుగుతోనూ కాక క్రియలతోనూ సత్యంతోనూ ప్రేమించము. ఇక్కడ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే మాటలతో ప్రేమించే నాలుక. ఏ నాలుక ఇది? మాటలతో ప్రేమించే నాలుక. కొంతమంది ఎలా ప్రేమిస్తారంటే మనుషుల్ని మాటలతోనే ప్రేమిస్తారు, వాళ్ళ క్రియలతో ప్రేమించలేరు. అదే చెప్తున్నాడు దేవుడు, నువ్వు మాటలతో ప్రేమించడం కాదు, ఎలా ప్రేమించాలంట? క్రియలతో ప్రేమించాలి. నువ్వు క్రియలతో ప్రేమించినట్లయితే నీ నాలుక ఎలా ఉన్నట్లు? నీతిమంతుల నాలుకలో ఉన్నట్టు. నువ్వు క్రియలతో ప్రేమించినట్లయితే నీ నాలుక ఎలా ఉన్నట్లు? జ్ఞానవంతుల నాలుకతో ఉన్నట్టు. నువ్వు క్రియలతో ప్రేమించినట్లయితే నీ నాలుక ఎలా ఉన్నట్లయితే సాత్వికమైన నాలుక కింద ఉన్నట్టు. చాలామంది ఈ యొక్క రోజుల్లో మాటలతో ప్రేమిస్తారు. మమ్మల్ని కూడా మేము చేసేటటువంటి ఉద్యోగాల్లో ఇప్పుడు మాటలతో ప్రేమిస్తారు. ఆ పని విషయంలో కావాల్సినటువంటి సమయంలో ఒకలాగా, వాళ్ళ సమయం అయిపోతుంది అనుకున్నప్పుడు మనతో అవసరం లేదు ఒకలాగా మాటలతో ప్రేమిస్తారు. మమ్మల్ని పిలిచి చాలా మంచిగా చాలా ఆ విధేయతతో మాట్లాడతారు, మాటలతో ప్రేమిస్తారు. ఆ నాలుక ఎలా ఉంటుందంటే, చెడ్డవారి యొక్క నాలుక ఎలా ఉంటుందంటే మాటలతో ప్రేమించే నాలుక కింద ఉంటుంది. యాకోబు పత్రిక 1:26 కూడా మనం చూసినట్లయితే ఆ యొక్క చెడ్డవారి యొక్క దుష్టుల యొక్క నాలుక ఏ విధంగా ఉంటుందంటే, యాకోబు పత్రిక 1:26 ఎవరైనాను నోటికి కళ్ళెము పెట్టు కనుక, అంటే ఇక్కడ మనం చూసినట్టు సరిపోతుంది. కళ్ళెము లేని నాలుక ఏంటిది? కళ్ళెము లేని, ఏం మాట్లాడతారో తెలియదు, ఇంకా అలా మాట్లాడుకుంటూ పోతారు. ఎక్కడోడు బాధపడుతున్నాడా, ఏమన్నానా, అది నష్టం జరుగుతుందా, ఇదేమీ లేదు, ఇంకంతే మనకు అవకాశం వచ్చింది మనం మాట్లాడేస్తాం. నోటుకు కళ్ళు పెట్టుకోమన్నాడు దేవుడు. కళ్ళు పెట్టుకోవాలి. మనం మాట్లాడుతున్నప్పుడు ఎదటివాడి మనసుని గాయపరచడానికి నువ్వు అర్హుడు కాదు. ఎదటివాడి మనసుని గాయపరచడానికి మనం అర్హులు కాదు. మనం అవతరుడు గాయపరచకుండా మనం ఉండాలి. మనం ఉండాలంటే మన నోటికి ఏం చేయాలి? ఫస్ట్ కళ్ళెము పెట్టుకోవాలని చెప్తున్నాడు.
ఇంకా చూసినట్లయితే సామెతలు 10:31లో ఈ యొక్క దుష్టుడి యొక్క నాలుక ఎలా ఉంటుందంటే 10:31లో నీతిమంతుల నోరు జ్ఞానోపదేశం కలుగును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక. సరిపోతుంది. ఈ యొక్క అబద్ధికుడు, దుష్టుడు, డాంబికుడు, పాపం చేసేవాడు నాలుక ఎలా ఉంటుందంటే మూర్ఖపు మాటలు మాట్లాడుతాడట. ఏం మాట్లాడతాడు? మూర్ఖపు మాటలు. అనవసరంగా పిల్లలని లేదు, తల్లిని లేదు, ఎవరని లేదు, ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడతారు అన్నమాట. మూర్ఖపు మాటలు పలికే నాలుక. ఇక్కడ మనం నీతిమంతులుగా ఉన్నట్లయితే ఇటువంటి మాటలు మన నోట్లోకి రావు. ఎప్పుడైతే మనం ఆ యొక్క దుర్నీతిలోకి వెళ్ళిపోయామో అప్పుడు మన నోటంటూ వచ్చే ఏంటంటే మూర్ఖపు మాటలు పలుకుతామన్నమాట. ఇంకా చెడ్డవారి యొక్క మాట ఎలా ఉంటుందో మనం చూసినట్లయితే ఇక్కడ వాళ్ళు ఎలా మాట్లాడతారంట. సామెతలు 25:23 కూడా మనం చూద్దాం. సామెతలు 25:23 కొండెగాని నాలుక. సరిపోతుంది. కొండెగాని నాలుక. ఇతర వారికి కోపాన్ని రప్పించాడంటే వాడి నాలుక ఎటువంటి నాలుక? కొండెగాడు అంటే ఏంటి? ఇతరులకి కోపాన్ని రప్పిస్తాడు. వాడి నాలుక ఏంటంటే కొండెగాడి నాలుక అన్నమాట. వాడి జోలికి ఎవడు పోడు. అనవసరంగా వాడితో పెట్టుకోడు, మాట్లాడాడు. కొండెగాడి నాలుక ఇతరులకి ఏమి రప్పిస్తాడో? కోపాన్ని రప్పిస్తాడని చెప్తున్నాడు. ఇంకా చూసినట్లయితే అదే సామెతలు 12:18లో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. 12:18లో కొంతమంది మాట్లాడేటటువంటి మాటలు ఎలా ఉంటాయో ఇక్కడ మనం చూసినట్లయితే 12:18లో వారు ఎటువంటి మాటలు మాట్లాడతారో చూద్దాం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. సరిపోతుంది. వాళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడతారంటే కత్తిపోటు వంటి మాటలు మాట్లాడతారంట. మనం వెళ్ళి ఒక దెబ్బ కొట్టినా కానీ అది తగ్గిపోతుంది. వాడి బాధను వెంటనే 1 రోజు 2 రోజులు సరిపోతుంది. కానీ ఒక మాట అన్నట్లయితే దాన్ని ఇక్కడ జీవితాంతం తీసుకోలేడు. అది పోదాడుగా, బాధ పోదు, అలాగే ఉంటుంది. అటువంటి మాటనే కత్తిపోటు వంటి మాటలు అంటారన్నమాట. మరి ఇంతవరకు మీరు ఎవరినైనా అన్నారా? మనం ఎవరినైనా అన్నామా? మన నాలుక ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడామా? అనవసరంగా మాట్లాడామా? మరి చెప్పుకునేటువంటి విషయాల్లో మన నాలుక ఎలా ఉంది? చెడ్డ నాలుక కింద ఉందా లేకపోతే మంచి నాలుక కింద ఉందా? మరి ఎప్పుడైనా సరి చేసుకున్నారా? ఎప్పుడైనా మనం సరి చేసుకున్నామా? ప్రభువా, నేను అనవసరంగా ఎదుటి వ్యక్తిని ఇలా దూషించాను. ప్రభువా, నా నాలుకకు శాంతం లేదు, నా నాలుకకు సాత్వికం లేదు. ప్రభువా, నా నాలుకకు నెమ్మది లేదు అని ఎప్పుడన్నా మీరు ప్రార్థన చేసుకున్నామా? దేవుడిని అడిగామా? మరి ఎందుకు మనం నాలుకతో ఇన్ని రకాలుగా మనుషులైనటువంటి మనం ఇన్ని రకాలుగా ఎందుకు ఇలా ఉండగలుగుతున్నాం? ఎందుకు ఉండగలుగుతున్నాం అంటే మనలో క్రీస్తు ప్రేమ లేదు. క్రీస్తుని సొంత రక్షకుడి కింద అంగీకరిస్తున్నాం కానీ మనలో ఏమి లేదు? క్రీస్తు ప్రేమ లేదు. మనలో క్రీస్తు ప్రేమ ఉన్నట్లయితే మనం చాలా యథార్థవంతమైన జీవితం జీవిస్తాం. ఏ విషయంలో కూడా అనవసరంగా మాట్లాడడం, ఏ విషయంలో కూడా తప్పుపోం. మరి మనలోకి క్రీస్తు ప్రేమ వచ్చినట్లయితే మనం దేవుని దగ్గర ఏ విధంగా అడుగుతామో కూడా చూద్దాం. కీర్తన గ్రంథము 39:1. కీర్తన గ్రంథం 39:1. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గము జాగ్రత్తగా చూసుకుందును. ఎప్పుడు?
ఎప్పుడు ఈ మాట పలుకుతామంటే మనం ఎప్పుడైతే దేవుని దగ్గర మొర్ర పెట్టుకున్నామో, మనం చేసినటువంటి పాపాల విషయంలో, మనం చేసినటువంటి ఇతరులు చేసినటువంటి అన్యాయం విషయంలో, దోషం విషయంలో ప్రభువాన్ని క్షమించారు మనం ఎప్పుడైతే దేవుని దగ్గర మనం మొర్ర పెట్టుకున్నామో అప్పుడు మనంతా ఈ మాటలు వస్తాయి. ఏమంటే మళ్ళీ ఒకసారి చదవండి. నా నాలుగుతో పాపం చేయకుండానట్లు నా మార్గం జాగ్రత్తగా చూసుకుందును. ప్రభు ఇక్కడి నుంచి నా మార్గాన్ని నేను జాగ్రత్తగా చూసుకుందును. నా నాలుగుతో అనవసరంగా నేను మాట్లాడను. నేను కూడా చాలా సందర్భాల్లో అనేక మంది మీద లేనిపోయిన విషయాలు మాట్లాడాను. అది చాలా తప్పని గ్రహించి ఒంటరిగా ప్రార్థన చేసుకున్నాను. నా యొక్క భక్తి జీవితం చాలా తక్కువే. నేను ఎప్పుడు కూడా లోకంలోనే ఉండేవాడిని. దేవుడు నాతో ఎప్పుడు ఏమీ మాట్లాడతలేదు. దేవుడు నీతో మాట్లాడడా చెప్తుంటే మాట్లాడతలేదు. ప్రభా నాతో మాట్లాడు, ఆ మాట అనేది ఎలా ఉండాలి నాతో మాట్లాడు, నా పాప విషయం నాతో మాట్లాడు. ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు. నేను తెలిసి చేసిన తెలియక చేసిన నా పాప విషయం నాతో మాట్లాడు అని అన్నప్పుడు, నేను ఈ విధంగా ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు దేవుడు ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 44:22లో నాకు ఈ వాక్యం కనపడింది. నాకు దేవుడు నాతో తేటగా మాట్లాడిన మాట ఏంటంటే యెషయా గ్రంథము 44:22 అధ్యాయంలో, మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగిపోనట్లుగా నీ పాపమును తుడిచివేస్తున్నాను. నేను నీకు విమోచించున్నాను. నా యొద్దకు మల్లుకొనుము. అప్పుడు నేను ప్రభుని ఇంకా స్తుతించాను. ఆ రోజున వెక్కి ఏడ్చాను. ఒంటరిగా ప్రార్థన చేసుకున్నాను. నా పాపాలకి, నేను చేసినటువంటి దోషాలకి ప్రభువు నాతో మాట్లాడాడు. ఇదనమాట దేవుడు నాతో మాట్లాడాలనుకున్నాను నేను. అప్పుడు నిజంగా ఇక్కడి నుంచి అనవసరంగా ఏది మాట్లాడకూడదు అనుకున్నాను. ఏ విషయంలో కూడా నేను ఏది కూడా అనవసరంగా మాట్లాడకూడదు అనుకున్నాను. దేవుని స్తుతించాను. నాకు తెలియకుండానే కన్నీరు వచ్చింది. నాకు తెలియకుండానే నా ఒళ్ళంతా శివరంగా అయిపోయింది. ప్రభా నువ్వు నాతో మాట్లాడావు కాబట్టి ఇక్కడి నుంచి నేను నీలోనే ఉందును. ప్రభా నీవు నాతోనే ఉండాలి అని చెప్పి నేను దేవుడిని కౌగులించుకున్నట్టు నాలో నేను అనుకున్నాను. ఈ విధంగా నా మాటల ద్వారా, నా చూపుల ద్వారా, నా తలంపుల ద్వారా ఏ విషయంలో కూడా నేను పాపం చేయకూడదు అనుకున్నాను. ముందుగా యథార్థంగా జీవించాలనుకున్నాను. ఎందుకంటే నాకు ఉన్నటువంటి నా యొక్క పరిస్థితిని బట్టి నేను మొదటి నుంచి కూడా చాలా కష్టపడుతూనే ఉండేవాడిని. ఆ కష్టాన్ని ఉండి దేవుడిని నమ్ముకున్నటువంటి వ్యక్తిని. దేవుడు నా కష్టాల జీవితాన్ని అలాగే వృద్ధి చేస్తూ వచ్చాడు. ఏ విషయంలో అయినా సరే. నా పెళ్ళయి 11 సంవత్సరాల దగ్గరికి వచ్చింది. నేను ఎప్పుడు కూడా మా అత్తమామల దగ్గర ఎదురుకుండా ఎప్పుడు ఏం మాట్లాడలేదు. ఈ వాక్యానుసారంగా చాలా సందర్భాల్లో వాళ్ళు బాధపడ్డారు. కానీ నేను ఇదే మొదటిసారి మాట్లాడడం 11 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాను ఇక్కడ. అయితే మాట్లాడేటటువంటి మాటలు ఏం మాట్లాడాలి ప్రభు అని అనుకున్నాను. ముందు నువ్వేం మాట్లాడాలనుకున్నావో అది స్పష్టంగా మాట్లాడమని దేవుడు నాకు తెలియపరిచాడు. అంటే మనం ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనేటటువంటి మాటల ద్వారా నేను మాట్లాడాలనుకున్నాను. ముందు మనం యథార్థమైనటువంటి జీవితం కలుగుంటే దేవుడు ఐశ్వర్యాన్ని దానంతట దానే ఇస్తాడు. మనలో యథార్థత లేకుండా మనం ఎంత పరిగెట్టినా కానీ ఏమీ ఉండదు. యథార్థత లేకుండా మనం ఎంత రాత్రి పగలు పరిగెట్టినా కానీ మనకేమీ రాదు. యథార్థత ఉన్నట్లయితే ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఒక గ్రామంలో తెల్లవారుచుండగా ఒక మహిళ వెళ్ళి ఒక కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళిందంట. కిరాణా కొట్టు దగ్గరికి వెళ్తే ఆ కిరాణా కొట్టు యజమానికి ఏం చేసిందంటే మహిళ 10 రూపాయలు ఇచ్చేసి, ఏమంటే రాత్రి మీరు నాకు కిరాణా సరుకులు ఇచ్చారు, ఆ సరుకుల్లో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేసి అని చెప్పిందంట ఆమె.
దీనికోసం ఇంత ప్రొద్దున ఎందుకమ్మా రావడం, కొంచెం తెల్లవారకు రాపోయావా, ఏది ఇంపార్టెంట్ సరుకు కింద వచ్చేసామంటే, లేదండి నేను నమ్ముకున్న దేవుడు యథార్థవంతుడు, ఇతరుల సొమ్ము నా దగ్గర ఉండకూడదు, నాకు రాత్రి అంతా చాలా ఇబ్బంది అయిపోయింది, మళ్ళీ మీకు ఆ టైం వచ్చి ఇవ్వడం మంచిది కదని చెప్పేసి ప్రొద్దున్నే ఇచ్చేసానని చెప్పేసి అన్నప్పుడు, అటువంటి డబ్బు నాకు వద్దు, ఎందుకంటే అది చిన్న తక్కువ అయినా కానీ ఆ చిన్న పాపం నా పిల్లల ఒళ్ళో పడుతుందని చెప్పేసి నేను ఇచ్చేసానని వెళ్ళిపోయిందంట. ఆయన ఆలోచించాడంట. వెంటనే ఆలోచించి తన యొక్క గల్లాపెట్టులో 600 తీసుకుని వెంటనే వెళ్ళి ఆ నైట్ ఆ ముందు రోజు కొన్నటువంటి ఆ యొక్క హోల్సేల్ దుకాణం కాడికి వెళ్ళి ఆ 600 తిరిగి ఇచ్చేసాడంట. ఇదేంటి నువ్వు ఆలోచిస్తున్నావంటే, నిన్న నాకు మీరు సరుకులు ఇచ్చారు కాబట్టి ఆ సరుకుల విషయంలో మీరు 600 లెక్కేలేదండి, ఆ లెక్కేలేనందుకు నేను అవి ఉంచేసుకుందాం అంటున్నాను, కానీ నన్ను ఒక మాట తాకింది, నేను అది ఉంచుకోకూడదండి, అది ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ 600 వేలకి దానివల్ల వచ్చే పాపం వల్ల నా యొక్క పిల్లల మీదకి ఏర్పాటు చేస్తుందని చెప్పేసి 600 ఇచ్చేసి నన్ను తీసుకెళ్ళి, సరే అని చెప్పేసి మంచి పని చేసామని ఆయన తీసుకుని ఆయన మెచ్చుకుని ఆయన ఒక 5 లక్షలు లెక్క పెట్టాడంట. ఆయన ఒక 5 లక్షలు లెక్క పెట్టి ఒక ఊరు వెళ్ళాడు. అదే గ్రామం వెళ్ళిపోయి ఇక్కడ పలానా వ్యక్తిగత కుటుంబం ఏదంటే అక్కడికి వెళ్ళి ఈ 5 లక్షలు చేతిలో పెట్టాడట ఒక ఆమెకి. ఇవేంటంటే, మీ ఆయన నా దగ్గర పనిచేశాడు, పనిచేసినప్పుడు నా కుటుంబానికి నా పిల్లలకి అవసరం అని చెప్పేసి కొంతమంది దాస్తూ ఉండేవాడు 5 లక్షల రూపాయలు, ఈ 5 లక్షలు మీవి నేను ఉంచేసుకుందాం అంటున్నాను, కానీ అవి ఉంచుకున్నట్లయితే దాని ద్వారా వచ్చేటటువంటి పాపం నా మీద ఏర్పాటు చేస్తుందని మీ ఆయన బ్రతుకున్నప్పుడు నా దగ్గర పనిచేశాడు, ఈ 5 లక్షలు మీవి అని అన్నాడంట. ఎందుకే 5 లక్షలు ఇచ్చుకున్న మనిషి ఎవరంటే ఆ 10 రూపాయలు ఇచ్చిన మనిషి, ఆ 10 రూపాయలు మొదటి ఇచ్చినటువంటి మనిషి. అంటే అవి కొంచెంలోనే చాలా ఎలా ఉంటే నమ్మకంగా ఉంది, యథార్థంగా ఉంది. దేవుడు ఆమెకు ఎటువంటి ఎంత ఇచ్చాడు, ఆమె ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. ఈ విధంగా మనం దేవుల్లో నమ్మకంగా ఉంటే మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా ఇస్తాడు. దేవుల్లో నమ్మకంగా ఉండాలంటే మొదటగా మన క్రియల్లోనూ మన తలంపుల్లోనూ ముఖ్యంగా మన మాటలోనూ ఎలా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఆ యథార్థత లేకపోతే దేవుల్లో మనం నమ్మకత్వాన్ని కోల్పోతాం, దేవుల్లో నమ్మకత్వాన్ని కోల్పోతాం. ఎదుటి వారికి చెప్పినా కానీ మన మాట లెక్క చేయరు, మన మాటకి విలువ ఇవ్వరు. ఈ లోకంలో మనకు కావాల్సింది సాక్ష్యం కావాలి, సరైన సాక్ష్యం ఉండదు మనకు. సరైన సాక్ష్యం లేకుండా మనం బోధిస్తున్నామంటే అది దేవునికి అవమానకరం. మనం దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తున్నట్లే. మొదట ఎవడైనా సరే మనల్ని ప్రేమిస్తే మన మాటను ప్రేమిస్తాడు వాడు. మన యందే వాడికి సరైనటువంటి అవగాహన కానీ మన యందే సరైనటువంటి ప్రేమ లేకపోతే మన మాటను వినలేడు. అందువల్ల ఎదటి వాడికి ఎలా ఉండాలంటే మనను ప్రేమించేవాడుగా ఉండాలి. మనను ప్రేమించేవాడుగా ఉండి మనం వాడికి చెప్పినట్లయితే మన మాటను ఖచ్చితంగా వాడు వింటాడు. ఈ విధంగా మన ప్రేమతోటి మనకున్నటువంటి మనం దేవుని ద్వారా మనం పొందినటువంటి మేలుతో ఇతరులను ప్రేమించినట్లయితే అనేక మంది దేవుళ్ళకి మారుతారు. మరి ఇంతకాలం భక్తి జీవితంలో మరి ఎంతమందిని మరి దేవుళ్ళకి మార్చారో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఒక 5 ఫ్యామిలీని నేను మార్చగలిగాను. నా కొరకు పరలోకంలో 5 కిరీటాలు నేను సంపాదించుకున్నాను. ఈ విషయం నేను యథార్థంగా చెప్తున్నాను. దేవుడు అంటే లెక్క చేయనటువంటి వాడు. ఒక వ్యక్తి భయంకరంగా తాగుబోతు, భయంకరంగా మాట్లాడే వ్యక్తి, ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేశాను. ప్రార్థన చేయగా మారాడు. ప్రభా ఆయన మార్చు అంటే నాకన్నా ముందు మందిరంలో ఉంటున్నాడు. ఈ విధంగా ఇంకొక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ నా వల్ల ఏదో కొంచెం మేలు పొందింది. మేలు పొందితే మీరు చర్చికి వెళ్తారని అడిగాను.
మేము వెళ్ళమండి, మేము వెళ్తే మాలో కొంచెం చిన్నగా చూస్తారు. ఎందుకు చూస్తారంటే ఒకసారి ఏంటంటే వస్తానన్నదాన్ని మాట ఇచ్చింది. మాట ఇచ్చినందుకు ఆ రోజున ఆదివారం అయిపోయింది. నేను ఫోన్ చేశాను, వచ్చారని. రాలేదండి అన్నది. మరి వస్తానన్నారు కదా అని అడిగాను. అయ్యో రాలేకపోయినట్టు సారీ. తర్వాత మళ్ళీ నెక్స్ట్ సండే వస్తానన్నది. నెక్స్ట్ సండే ముందుగానే ఫోన్ చేశాను, వస్తానండి ఈరోజు అన్న. రాలేదు. మళ్ళీ ఫోన్ చేశాను, వీడు బాధపడడానికి నన్ను వదిలేయలేడని చెప్పేసి తర్వాత సండే వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఆకారం వచ్చింది. అక్కడ గేట్ దగ్గర వెళ్ళిపోతుంటే నాకు కనపడింది. వచ్చి బ్రదర్ వచ్చారండి అన్న. ఆ ఫోన్లో వచ్చారండి, సర్లేండి మీలో ఒక మాట పట్టుకున్న బాగుంటుంది అంటున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ఏమన్నా కొంచెమైనా మీతో ఏదైనా వాక్యం ఏదైనా పని చేసిందంటే ఏమన్నదానో ఏమీ వినలేదు. ఏమనుకోకుండా బ్రదర్ నేను లాస్ట్లో వచ్చాను అన్నాను నిజం చెప్పేసి. సరే వీలైతే ఈ వారం ముందుగా రండి అన్న. ముందుగా వచ్చిందండి ఆమె. ముందుగా వచ్చి ఆమె ఏం చేసిందంటే ఆ కుటుంబాన్ని అంతా మార్చింది. ఆమెలో ఒక మాట పని చేసింది, ఆ కుటుంబాన్ని అంతా మార్చగలిగింది. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కిరీటాలు. మనం లోకంలో ఏవో సంపాదించుకుంటాం. ఇది ఆస్తి, అంతస్తు, హోదా అన్నీ సంపాదించుకుంటాం. వాస్తవంగా మనకి ఎవరో కూడా రారు, ఉండరు. మన కిరీటాలు సంపాదించుకుంటాం. నేను ప్రార్థన చేసిన వ్యక్తిగత ప్రార్థన కూడా, దేవా నేను ఇన్ని కిరీటాలు సంపాదించుకోవాలనుకుంటున్నాను, నేను ఇన్ని కిరీటాలు సంపాదించాను, అవన్నీ నాకు లెక్కే, మరి మీ విషయంలో కూడా నేను లెక్కగా ఉన్నానా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటాను. ఇంకా ఎవరున్నారా అని చెప్పి చూస్తాను. నిజంగా మా యొక్క నేను చేసే ఆ యొక్క ఉద్యోగ విషయంలో నేను చేసేటటువంటి నా యొక్క తోటి కోవర్కర్స్తో ఎవరైతే ప్రార్థనకి వెళ్ళారో వాళ్ళు పట్టుకుందామని చూస్తాను. ఏదైనా ఒక వారం తీసుకెళ్ళి కూర్చోబెట్టాలని చూస్తాను. అలా చూసి వాళ్ళు మార్చాలనుకుంటాను. వాళ్ళు మార్చాలనుకుంటే వాళ్ళు ఎప్పుడు మన మాటకి వింటారంటే మనం ఎలా ఉండాలి యథార్థంగా ఉండాలి. తర్వాత మన మాట కూడా ఎలా ఉండాలి, చాలా ప్రేమపూర్వకంగా ఉండాలి. ఈ విధంగా మన యొక్క జీవితం, మన యొక్క నాలుక అనేది మంచి నాలుగుగా ఉందా, చెడ్డ నాలుగుగా ఉందా? మరి మనం చెప్పుకున్నటువంటి మాటలను బట్టి మన నాలుక ఏ విధంగా ఉంది? మన నోట్లో యథార్థత ఉందా లేదా? మన నోట్లో యథార్థత ఉందా లేదా? మన అంతరంగం ఎలా ఉందా? నాశనకరమైన గుంటంలో ఉందా? మన కంఠము తెరిచిన సమాధిలో ఉందా? సమాధిలో ఏముంటుందంటే కుళ్ళి ఉంటుంది, కుట్ర ఉంటుంది, పొతంత ఉంటుంది, చాలా చెడ్డ ఉంటుంది. మరి ఎలా ఉంది మన నాలుక? లేకపోతే నీతిమంతుల నాలుగులా ఉందా? లేకపోతే జ్ఞానుల యొక్క నాలుగులా ఉందా? లేకపోతే సాత్వికమైన నాలుగులా ఉందా? లేకపోతే దేవుణ్ణి, యేసుప్రభుని ఆ యొక్క సొంత రక్షకుడిగా ఒప్పుకొని నాలుగుగా ఉందో మనం ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలు బట్టి మన నాలుగు ఎలా ఉందో ప్రార్థన చేసుకుందాం.